దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న 3 కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం, డీలిమిటేషన్ పాటు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు ఉన్నాయి. అయితే మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్లో వాడివేడి చర్చ 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 2 బిల్లులను ప్రవేశపెట్టారు. మరో బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీటిని ప్రతిపాదించారు. అనంతరం వీటిని సభలో ప్రవేశపెట్టి బిల్లులను విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డివిజన్ ఓటింగ్కు పట్టుబట్టాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఇక లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్లో 333 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 107 ఓట్లు వచ్చాయి. బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. సభ్యుల మద్దతు లభించడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మిగిలిన 2 బిల్లులను ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. నారీ శక్తి వందన్ అధినియంను సవరణను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. 211 జనాభా లెక్కల ఆధారంగా 2029 లోక్సభ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడానికి సవరణ బిల్లులను ఆమోదించడానికి మద్దతును కోరుతుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళల రిజర్వేషన్ల అమలులోకి వచ్చేలా సవరణకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలను 33% రిజర్వేషన్ కల్పించే అంశానికి నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కీలకమైన బిల్లులపై లోక్సభగా చర్చిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ లోక్సభలో ప్రసంగించారు. ఇది వాస్తవంగా ఈ బిల్లుల వెనక ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ విమర్శలపై మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు మన్నెం కోటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. మన్నెం కోటేశ్వర గారు కోటేశ్వర గారు ఈరోజు లోక్సభలో 3 బిల్లులు దీని గురించి అయితే ఇక్కడ మీరు మొన్న ఒక సందర్భంలో చెప్పినట్టుగానే డీలిమిటేషన్కి ఇటు మహిళా బిల్లు సంబంధించినటువంటి మహిళా ఈ రెండింటికి ముడిపెట్టడం అనేది ప్రతిపక్షాలు దీని మీద విమర్శించి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఓటింగ్ కూడా జరిగింది. ఓవరాల్గా దీని యొక్క విశ్లేషణ ఏంటి? మహిళల 33% రిజర్వేషన్ గతంలోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. దాని గురించి ఎవరికి ఎలాంటి వివాదం లేదు. అయితే అప్పుడు దానికి ఎప్పుడు అమలు జరుపుతారు ఏమిటి అని ఆ రాజు ప్రశ్న వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏమిటి, జనగణన జరుగుతూ ఉంది, ఆ జనగణన జరుగుతున్న తర్వాత చెప్తామని చెప్పారు. అప్పుడే అంటే 2023లోనే 2029 ఎన్నికల్లో దీన్ని మేము అమలు జరుపుతాము. ఆ అమలు జరిపే దానికి కాను మరి 2023లోనే ఎందుకు ఈ సవరణ బిల్లు పెట్టలేదు అనేటువంటి ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 3 సంవత్సరాల తర్వాత ఇంకొక 3 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలలో మేము పెడతాము, అది కూడా 2011 జనాభా ప్రాతిపదిక అని చెప్పడమే వివాదాస్పదమైనటువంటి అంశం. అందుకని అది ఇప్పటికీ ప్రధానమంత్రి నా మాట గ్యారంటీ అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన మాట గ్యారంటీ ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు ఏమిటి, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అనేక మాటలు గ్యారంటీలు ఏమైనా ఇప్పుడు 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు, దేశమంతటా గుజరాత్ నమూనాన్ని అమలు చేస్తా ఉన్నారు, నల్లధనాన్ని వెలిపిస్తామని చెప్పి ఆ మాటలన్నీ గ్యారంటీ ఏమైనాయి. అందుకని ఆ విధమైనటువంటి బుకాయింపులతోటి ప్రధానమంత్రి గాని లేకపోతే అధికార పక్షం గాని జనాన్ని మభ్య పెట్టాలని చూస్తే కుదరదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు చెప్పింది ఏంటి, మనం ఇంతకుముందు డిస్కషన్స్ లో కూడా నిన్న మొన్న డిస్కషన్స్ లో కూడా మాట్లాడుకున్నాం. 2011 ప్రకారం అయితే మళ్ళా దక్షిణాది రాష్ట్రాలకి లేదా ఉత్తరాదిలో ఉన్నటువంటి పంజాబ్ హర్యానా రాష్ట్ర అన్యాయం జరుగుతుంది, సరైనటువంటి ప్రాతినిధ్యం రాదు అనేటువంటిది కదా చెప్పింది. కానీ అంతకుముందు పెద్దలు 10% అన్ని రాష్ట్రాలకి ఏకపక్షంగా 50% చొప్పున పెంచుతామని చెప్పారు. కొన్ని దానికైనా కట్టుబడి ఉన్నారా అంటే దానికి కట్టుబడి లేదు. అందుకని అర్థమైంది ఆ డీలిమిటేషన్ ప్రక్రియను 33% రిజర్వేషన్ అన్నిటినీ కలిపి బిల్డప్ చేయడానికి చేసినటువంటి హామీ
ఇప్పుడు లోక్సభలో కూడా ప్రతిపక్షాలు అదే విధమైనటువంటి లేవనెత్తుతున్నాయి. చర్చలు జరగాల్సి ఉంటే ఆ చర్చల్లో కూడా ఇంకా అనేక విషయాలు ముందుకు వస్తాయి. వచ్చిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు ఈ బిల్లులు రాజకీయంగా 3/2 మెజార్టీ వస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. అధికార పక్షం ఏం చెప్తా ఉంది చెప్పకపోయినా కానీ ఉత్తరాదిన ఉన్నటువంటి పార్టీలు దీనికి అనుకూలంగా ఉన్నాయి. ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్టీలు కూడా ఈ బిల్లుకి మద్దతుగా ఓటేస్తాయి. అందుకని అవసరమైనటువంటి మద్దతు మేము పొందేటువంటి ధీమా వాళ్ళలో కనిపిస్తా ఉంది. కానీ నిన్న జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశం ఉత్తరాదికి చెందినటువంటి పార్టీలు కానీ లేదా దేశంలో అన్ని ప్రాంతాలకు చెందినటువంటి పార్టీలు కానీ అని చెప్పాయి. అందుకని నిజంగా ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. ఏదైతే మహిళా రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా దాదాపు 172 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి అని చెప్తూనే ఇటు పక్క మోదీ అసలు ఈ క్రెడిట్ మాకు వద్దునైనా మీరే తీసుకోండి, అవసరమైతే దాని నాయకులు ముద్రలు వేసుకోండి, కానీ దీనికి మాత్రం అడ్డు రావద్దు, మాకు దీనికి వచ్చిన క్రెడిట్ వద్దు, మహిళలకు మాత్రం న్యాయం జరగాలి అంటూ ఈ వ్యాఖ్యలు వెనక దాదాపు 272 సీట్లు రిజర్వ్ అవుతాయి కనుక ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ అవుతాయా, ఎలా దీనికి సరే మరింత విశ్లేషణ ఏంటి? ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ల మీదనే బొమ్మ వేసుకున్నటువంటి ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది సెంటిమెంట్ అనేటువంటి వ్యవహారం తప్ప చిత్తశుద్ధి ఏమి లేదు ఇందులో. ఇటువంటి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు మరి కరోనా వ్యాక్సిన్ పత్రాల మీద బొమ్మ ఆయన జేబుల నుంచి ఏమన్నా ఇచ్చారా? డబ్బులు లేదు కదా. మరి ఆ యాభై ఏంటి, ఆ క్రెడిట్ ఏంటి అనేటువంటి ప్రశ్న. అందుకని అలా అడగాల్సి వస్తే చాలా అడగాల్సి వస్తుంది. అటువంటి మాటలు కాదు కావాల్సింది. అసలు మీరు డెమోక్రటిక్ ప్రాసెస్ లో దీని గురించి ప్రాతిపదిక డీలిమిటేషన్ గురించి మీరు ఎందుకు ముందుగా ప్రతిపక్షాలతో చర్చించలేదు, అఖిలపక్షం పెట్టలేదు, లేదా పౌర సంస్థలతోటి ఎందుకు చర్చించలేదు అనే దానికి సమాధానం చెప్పకుండా క్రెడిట్ మీరే తీసుకోండి, ఇట్లాంటి కబుర్లు చాలా విన్నాం చరిత్రలో. ఇలాగా మాట్లాడినటువంటి వాళ్ళు చాలా. అది కాదు, అటువంటి వాటితో బుల్డోజ్ చేద్దాం అనుకుంటే ప్రతిపక్షాలు అంగీకరించవు, దేశ ప్రజలు కూడా హర్షించరు అనేది నా అభిప్రాయం. అయితే దీనికి సంబంధించిన పంచాయతీ సంబంధించిన విషయాల్లో మహిళలకు ఏదైతే రిజర్వేషన్ ఉందో అప్పుడు అడ్డు చెప్పినటువంటి వాళ్ళు ఈ విషయంలో ఎందుకు అడ్డు చెప్తా ఉన్నారు? 2029 చెప్తున్నారు, ఎవరు అడ్డు చెప్పట్లేదు. మహిళలకి 29లో జరపడానికి అడ్డు చెప్పట్లేదు. ప్రాతిపదిక డీలిమిటేషన్ సీట్లకి ప్రాతిపదిక సంవత్సరంగా 2011 జనాభాను తీర్చు మీదనే అభ్యంతరం చెప్తున్నారు తప్ప మహిళలకి సీట్లు కేటానికి ఆల్రెడీ చట్టం అయిపోయిందండి. చట్టం అయిపోయింది. ఎందుకలా బుకాయిస్తారు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు? ఆల్రెడీ చట్టం అయిపోయింది. 850 సీట్లు లేకపోతే 1500 సీట్లకు పెంచుకోవచ్చు, లేదా ఉన్నటువంటి 543 సీట్లలో 13% ఇవ్వచ్చు. అది వేరే అంశం. ఆ ప్రాతిపదిక ఏమిటనేటువంటిది పెంచినటువంటి సీట్లని రాష్ట్రాలకి ఏదామాషా ప్రకారం కేటాయిస్తారు. దాన్ని బేస్ గా 2011 తీసుకోవడానికి ఏమిటి హేతుబద్ధత ఏమిటి? ఒక హేతు ఉండాలి కదా. 2 తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సెన్సెస్ స్టార్ట్ అయింది. 2029 ఎన్నికలు జరిగానికి లెక్కలన్నీ వస్తాయి. అప్పుడు చేసుకోవచ్చు కదా. 2029లో వెంటనే డీల్ 6 నెలల్లో చేసేయచ్చు కదా. మొత్తం మిగతా ఏర్పాట్లు అన్ని చేసుకొని. ఇప్పుడు తొందర ఏమిటది? ఈ తొందరకి దీనికి ఇది అందుకనే ఇటువంటి కబుర్లతోటి రాజకీయం చేయదలుచుకుంటే ఎంతకాలం చేస్తారు, ఎంతమందిని ఎంతకాలం నమ్మిస్తారు అనేటువంటి ప్రశ్న. డీలిమిటేషన్ లో ఈ ఉత్తరాది దక్షిణ ఏమి ఉండదు, ఏ రాష్ట్రానికి అయితే మేము అన్యాయం చేయము, అనవసరమైనటువంటి అపోహలతో అపార్థాలతో దీన్ని విశ్లేషించవద్దు అంటూనే మోదీ సరే మీరు 30 ఏళ్ల క్రితమే బిల్లును తెచ్చామంటున్నారు, దానివల్ల ఒరిగింది అని ఎదురు ప్రశ్నించడం, ఎదురుదాడి దిగటం కూడా చూసాం మనం పార్లమెంట్ లో. అదే కదా. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఎదురుదాడి చేస్తే మరి 12 మొత్తం అన్ని మార్చేస్తానని చెప్పేసి, లేకపోతే దేశం అంతా రూపురేఖలన్నీ మార్చేస్తానని చెప్పారు. మరి మీ 12 ఏళ్ళ నుంచి చేసింది ఏమిటి? మరి అన్ని రంగాలు అధోగతి పాలే కదా. విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయి, అవినీతి విచ్చలవిడిగా సాగుతా ఉంది, నిరుద్యోగం తాండవిస్తా ఉంది, ధరలు పెరుగుదల ఉన్నాయి,
మరి వీటన్ని సంగతి ఏమిటి? అందుకనే బుకాయింపులతోటి చరిత్రలో మనం జర్మనీలో హిట్లర్ కూడా ఇదే విధమైనటువంటి బుకాయింపులతోటి రెండో ప్రపంచ యుద్ధానికి మొత్తం యావత్తమైనటువంటి ప్రాతిపదిక వేశారు, ఇట్లాంటి కబుర్లు చెప్పి. అందుకని ఆ కబుర్లు కాదు కావాల్సింది, సూటిగా అడుగుతున్నారు 2011కి ఏమిటి, దేని ప్రకారం ఆల్రెడీ మీరు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మళ్ళా 29లో ఎన్నికలు జరిగితే మళ్ళా ఎప్పుడు చేస్తారు? మళ్ళా జనగణన ఎప్పుడు జరుగుతుంది అని జరగాలి. మరి 31లో జనగణన జరుగుతుందా? 2028, 26, 27లో జనగణన చేసిన తర్వాత మళ్ళా 2 సంవత్సరాల్లోని జనగణన మళ్ళా జరుగుతుందా కేంద్ర ప్రభుత్వం? మరి ఈ తాజా జనగణనలో వచ్చినటువంటి జనాభా ఈ లెక్కల ప్రకారం మళ్ళా డీలిమిటేషన్ మళ్ళా వెంటనే చేస్తారా? ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, చట్టం కావచ్చు లేకపోతే నైతిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు. అందుకని ఈ జనాభా గణన అనేటువంటి దాన్ని కావాలని ఆలస్యం చేశారు అనేటువంటిది కూడా 2029కి ముందే వస్తుంది కదా. 26, 27 ఎన్నికలు జరిగితే 28లో జనాభా లెక్కలు వస్తాయి. 28లో జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఆ ప్రాతిపదిక 850ని ఏ విధంగా చేస్తారనేటువంటి అప్పుడు కూడా ఇదే సమస్య అవుతుంది. జనాభా ప్రాతిపదికన కనుక తీసుకున్నట్లయితే అప్పుడైనా కానీ 2011 అయినా జనాభా ప్రాతిపదికన కనుక ఈ సీట్ల సంఖ్యను కనుక నిర్ణయించేట్లయితే దక్షిణాది రాష్ట్రాలకి, అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకి, ముఖ్యంగా కుటుంబ జనాభాను తగ్గించినటువంటి రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. అందుకని ఆ విధమైనటువంటి అన్యాయం జరగకూడదనే కదా అడుగుతా ఉంది. అని చెప్పకుండా సెంటిమెంట్ రెచ్చగొట్టి మహిళలను రెచ్చగొట్టే విధంగా మాడే దానివల్ల ప్రయోజనం లేదు. అదేమో రాజనీతిజ్ఞత ఏమో నేను అనిపించుకోవచ్చు. ఇప్పుడు కేవలం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ప్రభుత్వం చాలా సానుకూలంగా మహిళల పట్ల ఏదో రిజర్వేషన్ మహిళలకు కూడా ఒక అధికారం కలిగించాలనేది కేవలం తెర ముందుకు మాత్రమే. తర్వాత కులగణన మొత్తమే ఈ జనగణన అయిన తర్వాత దాని యొక్క రిజర్వేషన్ అమలు అనేది వచ్చింది అంటారు ఓవరాల్ గా. అంటే ఇప్పుడు కులగణన అనే దానికి వచ్చేసరికి ఇప్పటి వరకు బీసీలకు సంబంధించి కులగణన మేము జరపము, కేంద్ర ప్రభుత్వం జరపదు, రాష్ట్రాలు జరుపుకోవాల్సింది అనే కదా గత ఏడాది వరకు చెప్పింది. తెలంగాణ కొన్ని రాష్ట్రాల్లో ఈ బీసీ రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ముందుకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అధికార బీజేపీకి సెగ తగిలి అని చెప్పిన తర్వాత జనాభా గణనలో మేము కులగణన కూడా చేస్తాం. అంతే, జనాభాలో బీసీ కులగణన చేస్తా ఉన్నారు తప్ప పార్లమెంట్ లో బీసీలకి రిజర్వేషన్స్ లేదా మహిళా రిజర్వేషన్స్ లో బీసీ మహిళలకి ప్రత్యేకమైనటువంటి కానీ ఈ విధమైనటువంటి ఏమి చెప్పలేదు. అందుకని అది మళ్ళా ఆ జనగణన తర్వాత అది మళ్ళా మరొకసారి ఖచ్చితంగా వివాదం అయ్యేటి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. అయితే బీజేపీ యొక్క బేస్ కూడా దెబ్బతింటది. అందుకని అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునేందుకు గాను వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ విధమైనటువంటి సంక్లిష్టంగా మొత్తం మూడింటిని కలిపి 50% సీట్ల పెంపు, అదేవిధంగా డీలిమిటేషన్, ఈ మూడింటిని కలిపి చేసిన ప్రయత్నం ఏంటంటే దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని ఇండియా కూటమి పార్టీలు దీని అంతే తప్ప మహిళలకు వ్యతిరేకం కాదు. ఆల్రెడీ చట్టం పొందింది, రిజర్వేషన్ ఉంది. ఎవరైనా మహిళల రిజర్వేషన్లు లేవు అని ఎవరినైనా చెప్పానండి. ఎట్లా చెప్పాలనేది అప్పుడు వివాదం అయింది, ఇప్పుడు వివాదం అవుతాం. గారు ఇప్పుడు మనం సహజంగా చూస్తుంటాం పల్లెల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ఈ ఏదైతే మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా చూస్తుంటాం, రిజర్వేషన్ ప్రకారం మహిళల కోట వచ్చినప్పుడు మహిళల నుంచి ఉంటుంటారు, గెలుస్తూ ఉంటారు. కానీ పెత్తనం మాత్రం వాళ్ళ భర్తలో, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు అంటే మగవారే దాదాపు పెత్తనం చేస్తారు. కేవలం ఇలాగ రిజర్వేషన్లు అనేవి మహిళలకు చెప్పడానికే బాగుంటాయి, కానీ ఆచరణలోకి వచ్చేటప్పుడు బాధ్యతమైన పదవుల్లో ఉండటానికి, కొనసాగడానికి ఆ విధంగా మహిళలే దక్కే విధంగా అలాంటి చట్టాలే ఉండవా? కేవలం పైకి మాత్రం చూపించడానికే, లెక్కలు చూపించడానికే మహిళలకు అధికారమా? దీని సమస్య పరిష్కారం ఏంటి?
చట్ట ప్రకారం స్థానిక సంస్థలైనా లేకపోతే చట్టసభని మహిళలు ఎన్నికైనటువంటి వాళ్ళు మహిళలే ప్రాతినిధ్యం వహించాలి. ఆ మహిళల స్థానంలో భర్తలో లేకపోతే తండ్రిలో కొడుకు ఎవరో వచ్చి మేము పెత్తనం చేస్తామంటే కుదరదు. కాకపోతే అనధికారికంగా వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు, వీళ్ళని దమ్మీలు చేస్తున్నారు. అది సమస్య. రేపు ఇప్పుడు అసెంబ్లీలకి లేదా పార్లమెంట్ ఎన్నికైనటువంటి మహిళల విషయంలో కూడా అదే జరుగుతోంది కదా. వెనకాల కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు పెత్తనం చేస్తున్నారు ఆ పేరుతోటి. ఎందుకని రేపు అది కూడా ఆ సమస్య ఎట్లాగూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని కబుర్లు చెప్తున్నటువంటి బీజేపీ నిజానికి 2023లోనే 33% రిజర్వేషన్స్ అనేటువంటి దాన్ని ఆమోదించిన తర్వాత ఆ తోటి 23 తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనైనా 33% వచ్చిందా మహిళలకి? ఎందుకని ఆ స్ఫూర్తిని బీజేపీ ఎందుకని పాటించలేదు? ఇతరుల మీద అడ్డుసవాళ్ళు విసరటం లేకపోతే ఎదురుదాడి చేయటం కాదు. బీజేపీ జరుగుతున్నటువంటి ఎన్నికలు జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కానీ ఎక్కడైనా 30% సీట్లు మహిళలకి బీజేపీ కేటాయించిందా? కేటాయించలేదు. మరి వాళ్ళు చేసినటువంటి దానికి ఆ స్ఫూర్తిని వాళ్లే పాటించకపోతే అన్నారే 30% మహిళలకు సీట్లు ఇస్తే రాజ్యాంగం ఏమన్నా పిలిచి ఏమన్నా ఉద్దేశిస్తుందా? బీజేపీని తీయదు కదా. ఎందుకని అమలు జరపలేదు? దానికి సమాధానం ఎవరైనా చెప్తారా? చెప్పేవాళ్ళు లేరు, దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అందుకని ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది ఆ స్ఫూర్తిని వీళ్ళు ఏం పాటించారు? ఇప్పటి వరకు 3 సంవత్సరాల క్రితం బిల్లును ఆమోదించిన తర్వాత ఆ స్ఫూర్తి ఏమైనా సీట్లు కేటాయించారా మహిళల్ని? ఏం లేదు. మరి వీళ్ళ చిత్తశుద్ధి ఏమిటి? ప్రతిపక్షాల సంగతి కాసేపు పక్కన పడింది, చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఈ ఏదైతే డీలిమిటేషన్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు కూడా ఇందులో ఉంది. దీని గురించి కొంత కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ అంటే ఏం చేయబోతున్నారు? కేంద్ర పాలిత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉన్నది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాని ఇంతవరకు పునరుద్ధరించలేదు. పునరుద్ధరిస్తారా? ఏమి సవరణ అంటే ఏమిటి చేయబోతున్నారు అనేటువంటి మన వివరాలు తెలుసుకున్న తర్వాత దాని మీద కామెంట్ చేస్తే మంచిది. ఏమి సవరణ చేయబోతున్నారు అంటే రాష్ట్రాలకు సీట్లు అదనంగా పెంచినట్టుగానే కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రాలకు కూడా అటువంటి సీట్లు పెంచడానికి ఒక ప్రత్యేక సవరణ అవసరం. పరమైనటువంటి సవరణే మిగిలిన రాష్ట్రాలతో పాటు అదొక టెక్నికల్. ఎందుకంటే మోర్ దాన్ ఒక సీట్ ఉండేటువంటి ఢిల్లీ కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతమే కదా, రాష్ట్ర హోదా ఉన్నప్పటికీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికీ మామూలు నిబంధనల ప్రకారం వీటిలో 1 కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. అందుకని వీటిల్లో కూడా 33% ప్రాతిపదికన సీట్లు పెంచడానికి అవసరమైనటువంటి సవరణ సాంకేతికంగా అవసరమైతే అదైతే దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. దానికి అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. గారు చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా అప్డేట్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.